ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రాజకీయంగా పరిపాలనా పరంగా కీలక ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక బుధవారం ఆయన ఢిల్లీకి వెళ్లి జాతీయ కాంగ్రెస్ నాయకత్వాన్ని కలుసుకోనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ పర్యటనలో ప్రధానంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, కేంద్రంతో సమన్వయం, ఇక అలాగే రాబోయే ఎన్నికల వ్యూహాలపైన విస్తృత చర్చలు జరగనున్నట్లు సమాచారం తెలుస్తోంది. ముఖ్యమంత్రి ముందుగా ఏఐసిసి అగ్రనాయకత్వాన్ని కలిసి కేరళతో పాటు పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైన సమీక్ష చేయనున్నారని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ ఫలితాలు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు, ఇక వ్యూహాలకు కీలక సూచనలుగా అయితే పరిగణించబడుతున్న నేపథ్యంతో మరి తెలంగాణలో పాలనతో పాటుగా కూడా పార్టీ సంస్థాగత బలోపేతంపై కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇక రాష్ట్ర స్థాయి విషయాలకు వస్తే మంత్రివర్గ విస్తరణ అంశం మరో ప్రధాన అజెండాగా నిలిచింది. ఇప్పటికే కొత్త మంత్రుల నియామకం, నామినేటెడ్ పోస్టుల భర్తీలపైన అయితే పార్టీలో చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రభుత్వానికి సంబంధించి వివిధ కార్పొరేషన్లు, బోర్డులు, కమిషన్లలో నియామకాలు అయితే జరగాల్సి ఉండడంతో మరి ఢిల్లీ పర్యటనలో ఈ అంశాలపైన హైకమాండ్తో అయితే స్పష్టత తీసుకునే అవకాశం ఉంది. మరి దీనితో పాటుగా కూడా పాలనలో వేగం పెంచడం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు వంటి అంశాలపైన కూడా సమీక్ష జరగనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం విద్యుత్ రంగంపై జరిగిన తాజా నిర్ణయం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి విద్యుత్ కొనుగోలు, అలాగే భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలపైన వచ్చినటువంటి ఆరోపణలు ఇప్పుడు మళ్లీ చర్చలోకి వచ్చాయి. ఈ అంశాలపైన విచారణ కమిషన్ సమర్పించినటువంటి నివేదికను ఇటీవల రాష్ట్ర మంత్రివర్గ సమీక్షించినట్టుగా కూడా సమాచారం తెలిసింది. మరి ఆ నివేదికలో తెలిపినటువంటి అంశాలు అంతర్రాష్ట్ర సంబంధాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల యొక్క భాగస్వామ్యం వంటి క్లిష్టమైనటువంటి కోణాలు కూడా ఉన్నందున మరి పూర్తి స్థాయి నిష్పాక్షిక దర్యాప్తు అవసరమని చెప్పేసి అయితే కేబినెట్ భావించినట్లుగా కూడా తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో కేసులను సిబిఐకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా సమాచారం తెలుస్తోంది. ఈ అంశాలపైన ముందడుగు వేయడంలో భాగంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో సిబిఐ డైరెక్టర్ను కూడా కలవనున్నారని చెప్పేసి తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి విద్యుత్ కొనుగోలులో జరిగిన అనుమానాస్పద లావాదేవీలు, అలాగే భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్రాజెక్టుల ఆర్థిక వ్యవహారాలపైన జస్టిస్ లోకూర్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా సమగ్ర విచారణ ప్రారంభించాల్సిన అవసరాన్ని కూడా ఆయన గుర్తు చేస్తున్నట్లుగా కూడా సమాచారం తెలుస్తోంది. అయితే మొత్తానికి ఈ ఢిల్లీ పర్యటన ఒకవైపు పార్టీ రాజకీయ వ్యూహాలకు సంబంధించి ముఖ్యమైనటువంటి చర్చలకు వేదికగా మారుతుండగా, మరోవైపు రాష్ట్రంలోని కీలక ఆర్థిక పరిపాలనా నిర్ణయాలకు దారితీసే అవకాశం ఉన్నదని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.